మీరు మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. మీరందరూ మంచిగా ఉండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే ఇవాళ చిన్న విషయం జరిగింది. అంగట్ల కూరగాయలు తీసుకొస్తాను పోయినా. ఆయనతో ఏం చేసినంటే కూరగాయలు తీసుకొస్తాను పోయి కూరగాయలు అది మరిచిన అన్నీ తీసుకొని వచ్చిన. ఇంటికాడ ఏం కూర వండాలో తెలియదు. ఏమేమి తెచ్చినో ఒకసారి ఇవ్వు పెడతా, మీరు చూడండి. మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్. నిమ్మకాయలు 100 రూపాయలే 2 కిలోలు. ఎలా ఉన్నాయో చెప్పండి. ఇంకా ఏం తెచ్చానంటే ఇవన్నీ ఇవో మక్క బొడ్డలు మంచిగా కొట్టినాయని ఇవో 50 రూపాయలు మక్క బొడ్డలు, 50 రూపాయల కారీలు. ఇవో లాత మంచిగా ఉన్నాయి. ఇలా సివరు ఉన్నాయి. ఇవి 2 కిలోల పల్లికాయలు తెచ్చిన. మంచిగా ఉన్నాయా? ఇవి నానబెట్టుకొని ఉడకబెట్టుకొని తిందామని. కూరండలా తెలక వచ్చినాక మా పిల్లలు తిడతారు. ఎప్పుడు లేకుంటే పప్పు లేకుంటే చారు సాంబార్ చేస్తాం ఇంట్లో, ఇంకా వేరే కూరల్ని ఏం వండరాదు. కూరగాయలు అట్లా అని కూరగాయలు వండితేనేమో మా పిల్లలు తిన్నారు. ఇవి ఒకసారి పెడతారండ్రి ఏం కూర నేను. ఇగో కొత్త చింతకాయలు తీసుకొచ్చి నుండి మొన్న తొక్కు నూరుకుంటాని దానికోసం తీసుకొచ్చిన. ఉల్లిగడ్డలు బెండకాయలు వేసేస్తున్నా. ఇక బెండకాయ సాంబారు. బెండకాయ సాంబార్ చేస్తున్నా. ఇలా పిండి పోతున్నా. నేను ఆ కూర ఎందుకంటున్నావు అని లొల్లి స్టార్ట్ చేస్తారు ఇంట్లో. ఒకటి అండపోయి ఏదో వేస్తాను, ఏదో పోయినా కూరగాయలు వేస్తాను, ఏదో వేసుకొచ్చిన అయిపోయింది. ఇక వచ్చినాక తినరో తెలియదు. మా సాంబార్ నచ్చిందో లేదో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇగో కొత్త చింతకాయతో బెండకాయ ఉల్లిగడ్డలు అన్నీ వేసి సాంబార్ చేసిన. ఇక మీ ఇంట్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుందో ప్లీజ్ కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.